సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో మనకు ప్రతి సంవత్సరము కూడా తెలుగు సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఆ సంవత్సరానికి ఒక నామం పేరు ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ రకంగా మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. 60 తెలుగు సంవత్సరాలకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్నటువంటి ఈ 60 తెలుగు సంవత్సరాలలో ఈ సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేటువంటి పేరును చెప్పడం జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సరం 60 సంవత్సరాల పేర్లలో ఇది 40వ సంఖ్య, అనగా 40వ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు జరిగిపోయినటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 39వది. అలాగే 2027 ఏప్రిల్ 6వ తారీఖున ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ముగిసిపోగానే తర్వాత ప్రారంభమయ్యేటువంటి మరొక తెలుగు సంవత్సరం శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. ఇది వరుస సంఖ్యలో 41వ సంవత్సరం. ఈ 40వ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇప్పుడు మనకు 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజున ప్రారంభమవుతుంది. మరి శ్రీ పరాభవ అన్న పదానికి అర్థం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, సహజంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివాదం జరిగినప్పుడు, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు వారిలో ఒకరు విజయాన్ని సాధిస్తారు, మరొకరు ఓటమి పాలవుతారు. ఆ రకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి ఈ సంవత్సరంలో చాలా వరకు ఓటమి పాలవుతారు, పెద్ద అపజయాన్ని అవమానాన్ని ఎదుర్కొంటారు అన్న అర్థం. మరి ఎవరికి ఈ అవమానము, ఈ పరాజయము, ఈ పరాభవము అని ఆలోచిస్తే అది రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, సమాజంలో పేరు పొందినటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు. అలాగే సాధారణమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువ పరాభవం పొందడానికి, ఎక్కువగా అపజయం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నది సహజమైన అర్థం. అనగా ఈ సంవత్సరం, ఈ తెలుగు సంవత్సరంలో ఎక్కువగా అపజయాలు, ఓటములు, అవమానాలు ఉంటాయి అన్నది సాధారణమైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి. ఇక దీన్ని మనం ఆధ్యాత్మిక భావనతో బాగా మనం పరిశీలిస్తే గన ఈ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏమిటి, మన పెద్దవాళ్ళు ఈ పదాన్ని ఎందుకు నిర్దేశించడం జరిగింది ఈ సంవత్సరానికి అని కనుక ఆలోచిస్తే, మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, అరిషద్ వర్గాలు అని ఏదైతే మన పెద్దలు చెప్పారో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 శత్రువులను ఓడించండి. ఆ శత్రువులు ఓడిపోవాలి. మనిషి అనేవాడు నీతిగా, నిజాయితీగా, నిగర్విగా, మానవత్వం ఉన్న మనిషిగా వాడు విజయం సాధించాలి. ఈ శత్రువులు ఏదైతే ఉన్నాయో అరిషద్ వర్గాలు, వాటికి అపజయం రావాలి అన్నది దీని యొక్క అంతరార్థం. ఈ రకంగా ఆలోచించినప్పుడు మనమంతా కూడా మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, లేకపోతే ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం త్యజించి మంచి మనిషిగా ఈ తెలుగు సంవత్సరంలో మనమంతా కూడా జీవితాన్ని ప్రారంభించాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అర్థం, పరమార్థం. ఇక ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇది 2026 మార్చి 19 గురువారంతో ప్రారంభమై 2027 ఏప్రిల్ నెల 6 వరకు ఈ సంవత్సరం కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే, ప్రధానంగా మనకు ఈ సంవత్సరము ధనస్సు రాశికి, మీనరాశికి అధిపతి అయినటువంటి ప్రముఖ గ్రహము దేవగురువు బృహస్పతి గురువు జూన్ 2 వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. ఆ రోజు నుంచి మనకు యమునా నదికి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఇక శని భగవానుడు కర్మకారకుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలకు ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహం శని భగవానుడు. ఈయన మకర, కుంభరాశులకు అధిపతి. ఈ శని భగవానుడు మీన రాశిలోనే ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక మనం ప్రముఖంగా మాట్లాడుకునేటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు సంచారాన్ని కొనసాగించి డిసెంబర్ 5 తర్వాత ఆయన తిరోగమనంలో మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు.
అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు డిసెంబర్ నెల అనగా 2026 డిసెంబర్ 5 వరకు సింహరాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను కర్కాటక రాశిలోనికి తిరోగమనం ద్వారా ఆయన వెనకకు వెళ్తాడు. అనగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా మకర రాశిలోనేమో రాహు ఉంటాడు, కర్కాటక రాశిలోనేమో కేతు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహు ఉంటాడు, సింహరాశిలో కేతు ఉంటాడు. ఈ రకంగా గ్రహాల యొక్క స్థితిగతులు మనకి తెలుగు సంవత్సరంలో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం 12 రాశులు అనగా ద్వాదశ రాశుల యొక్క వార్షిక ఫలితాలని ఇప్పుడు మనము చెప్పుకుంటాం. సింహరాశి శ్రీ పరాభవానామ సంవత్సరంలో తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. మనము సింహరాశి గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఆధిపత్యం వహిస్తాడు. ఈ సింహరాశికి ఆధిపత్యం వహించేటువంటి సూర్య భగవానుడు ఆయన గ్రహరాజు కూడా. ఈ రకంగా గ్రహాలకు ఆధిపత్యం వహిస్తాడు, సింహరాశికి ఆధిపత్యం వహిస్తాడు. ఒక రకమైనటువంటి అధికార తత్వాన్ని, అహంభావాన్ని కలిగినటువంటి తత్వంగా మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోవచ్చు. సహజంగా రాజకీయ నాయకులు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సొంత వ్యాపారాలు చేసేవారు కానీ, లేకపోతే ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో అధికారికమైనటువంటి పదవులను వారు పొందేటువంటి పరిస్థితి ఈ సింహరాశి వారికి ఉంటుంది. ఇంట బయట కూడా సింహరాశి వారి యొక్క ఆధిపత్యమే కొనసాగుతుంది. వారి మాటకు అందరూ కూడా వినాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎదుటివారి మాటల్ని వారు కొన్ని సందర్భాల్లో వినకుండా వారి మాటనే ఎదుటివారు వినాలి అనే తత్వాన్ని కూడా సింహరాశి వారు కలిగి ఉంటారు. ఈ సింహరాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే పూర్వ పల్గుని నక్షత్రం అనగా పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తరా పల్గుని నక్షత్రం మొదటి పాదం వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారు సింహరాశికి సంబంధించిన వారే. ఈ సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, గౌరవము 7, అవమానం 7గా చెప్పడం జరిగింది. ఈ తెలుగు సంవత్సరం వీరికి అన్నీ కూడా సమపాలనలో అందించేటువంటి వాతావరణం ఉంది. అనగా 50% సుఫలితాలని, 50% ప్రతికూల ఫలితాలని అనగా మిశ్రమ ఫలితాలను అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి అనగా గురువు ఈ సంవత్సరం 2026 జూన్ 2 వరకు కూడా లాభములో 11వ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అలాగే ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు మీరు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు కానీ, అనుకోకుండా నూతన అవకాశాలు కానీ అందుకునే పరిస్థితి మీకు ఉంటుంది. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కూడా జూన్ 2 వరకు అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి జూన్ 2 తర్వాత ఇదే బృహస్పతి, ఇదే గురువు మీకు వ్యయములోనికి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి సింహరాశి వారికి 12వ భావం అయింది. ఈ కారణం చేత మీకు పని పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, మీ ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తుంది, అభిప్రాయ భేదాలు వస్తాయి, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. జూన్ 2 తర్వాత మీరు ఈ సంవత్సరం గురుబలాన్ని కోల్పోతారు. అలాగే సింహరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా 8వ భావంలో మీనరాశిలోనే సంచరిస్తాడు. పూర్తిగా 100% ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు శని భగవానుడు. ఎప్పుడు కూడా శని భగవానుడు వ్యయములో సంచరించేటప్పుడు కానీ, అలాగే అష్టమంలో సంచరించేటప్పుడు కానీ పని భారాన్ని బాగా పెంచుతాడు. అలాగే పనివారి సహకార లోపాన్ని అందిస్తాడు. మీరు ఇంటా బయట కూడా మీరే పని చేసుకునేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఈ రకంగా వ్యవసాయదారులు కూడా ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం ఉంటుంది. సింహరాశి వారికి పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. తగినంతగా మీరు ఆ పోటీ తత్వాన్ని ఇవ్వలేకపోతారు ఈ సంవత్సరం. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ మీకు ప్రతికూల ఫలితాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం ఈ సంవత్సరం కనిపిస్తుంది 8వ భావంలో శని సంచారం వల్ల. శని భగవానుడి సంవత్సరం మీకు పూర్తిగా సంవత్సరం అంతా కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఇక 7వ భావంలో కుంభరాశిలో రాహువు, జన్మరాశిలో కేతువు, కాలసర్పదోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి 2026 డిసెంబర్ 5 వరకు ఉంది. డిసెంబర్ 5 వరకు ఈ కాలసర్పదోషం వల్ల మీరు ఆశించిన పనులన్నీ కూడా ఆశించినట్లుగా ఆ ఫలితాలను అందుకోలేకపోతారు. ఆశించినట్లుగా కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకోలేకపోతారు. ఆశించినట్లుగా మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కూడా నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 5 తర్వాత అనగా 2026 డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మీకు రాహువు 6వ భావంలోనికి వస్తున్నాడు.
కేతువు వ్యయంలోనికి వెళ్తున్నాడు. అనగా కేతువు ప్రతికూలంగా మారుతున్నాడు, రాహు అనుకూలంగా మారుతున్నాడు. షష్టమో భావంలోనికి రాహువు సంచరించగానే, రాహువు ప్రవేశించగానే సింహరాశి వారు ఒక్కసారిగా జూలు విదిలించిన వారిలాగా సహజమైనటువంటి మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధైర్యంగా కార్యక్రమాలు చేయగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. రాజకీయ నాయకులకు గెలుపు కానీ, లేకపోతే ఇదివరకే గెలిచినటువంటి రాజకీయ నాయకులు మంత్రి పదవులు కానీ పొందే పరిస్థితి ఉంటుంది. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. అలాగే శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. విదేశీ వ్యాపారాలు కానీ, విదేశాల్లో చదువులు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు కానీ మీకు ప్రతికూలిస్తారు. కేతువు ఈ సంవత్సరం అంతా మీకు ప్రతికూలంగా ఉన్నారు. 2026 డిసెంబర్ అయిన తర్వాత రాహువు మీకు అనుకూలిస్తాడు. జూన్ నెల 2 వరకు గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు. శని భగవానుడి సంవత్సరం అంతా కాస్త ప్రతికూలంగా ఉన్నాడు. ఇక మీకు సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాడు. ఆయన జూలై మాసంలో కానీ, నవంబర్ మాసంలో కానీ, అలాగే ఫిబ్రవరి మాసంలో కానీ మీకు అనుకూలంగా సంచరిస్తాడు. నూతన అవకాశాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహము 2026 జూలై 20 నుంచి కూడా సెప్టెంబర్ 20 వరకు 2 నెలల పాటు మీరు కుటుంబం కోసం నూతన వస్తువులు అనగా భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. మరి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారు జూన్ 2 తర్వాత గురుబలాన్ని కోల్పోతున్నారు కనుక తప్పనిసరిగా మీరు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర, గురు చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పన్నును గురువులకు అందించి వారి పాదాలకు నమస్కరించుకోండి. ఇక శని భగవానుడు అష్టమంలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు తప్పనిసరిగా శనీశ్వర స్వామి దర్శనం, స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనె దీపారాధన చేయడం లాంటి కార్యక్రమాలు చేయండి. మాకు అంతటి అవకాశం లేదు అనేటువంటి వారు ప్రతి శనివారము ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి. నువ్వుల దీపాన్ని అక్కడ మీరు నువ్వుల దీపం పెట్టి స్వామివారికి నమస్కరించుకుని రావడం వల్ల ఈ అష్టమ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కేతువు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోండి. గరికమాలను గణపతి స్వామికి సమర్పించండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల ఈ సింహరాశి వారి సంవత్సరం మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.